ఏపీ రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. అమరావతికి భూసేకరణ చేయకముందే, అమరావతి ప్రకటించకముందే భారీ స్థాయిలో అప్పటి తెలుగుదేశం నాయకులు, అలానే అప్పటి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అసైన్డ్ భూములు భారీ స్థాయిలో కొనుగోలు చేశారు. ఇప్పుడు పూర్తిగా వాటిని అమ్ముకుని పూర్తిగా క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. దీనిపైన మనతో మాట్లాడడానికి దళిత నేత సందీప్ ఉన్నారు. శృంగారపాటి సందీప్, ఏం చెప్తారు మీరు? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద దళిత రైతుల మీద ఆర్థిక దాడులు జరుగుతూ ఉన్నాయి. 2014 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ప్రభుత్వ పెద్దలు కానివ్వండి, అప్పుడు తెలుగుదేశం నాయకులు కానివ్వండి, పూలింగ్ నోటిఫికేషన్ ఇవ్వకముందే, రాజధాని అనౌన్స్మెంట్ చేయకముందే పేద దళిత రైతుల దగ్గర నుండి కారు చవక్కి మీ పొలాలు పూలింగ్కి తీసుకోరు, ప్రభుత్వ భూములు ప్రభుత్వం ఉచితంగా తీసుకుంటుందని చెప్పి పేద దళిత రైతులని, అమాయకులైనటువంటి రైతులను క్యాష్ చేసుకొని, అప్పట్లో నా దగ్గర ప్రతి ఆధారం ఉంది, అవన్నీ నేను మీకు మీడియాకి ఇస్తాను, అవన్నీ కూడా వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి భయపెట్టి 9 లక్షలు 10 లక్షలకి వాళ్ళతో అగ్రిమెంట్లు చేయించుకొని, జీపీఎల్ చేయించుకొని, ఇప్పుడు మరలా రెండోసారి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత రైతుల దగ్గరికి వెళ్ళి మేము 2014 సంవత్సరంలోనే మీ దగ్గర అప్పట్లో మేము జీపీఎల్ చేయించుకున్నాము, అగ్రిమెంట్లు చేయించుకున్నాము, బయానాలు తీసుకున్నాము అని చెప్పి మీరు కానీ మాకు రిజిస్ట్రేషన్లు చేయకపోతే మీ ప్లాట్లు అలాట్మెంట్ జరగవు, మీకు రిజిస్ట్రేషన్లు జరగవని చెప్పి చదువుకొని పేద దళిత రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరిస్తూ, వాళ్ళని ప్రలోభాలకు గురి చేస్తూ, వాళ్ళని మానసిక క్షోభకు గురి చేస్తూ, వాళ్ళని పూర్తిగా నిర్ణయం చేస్తూ, వాళ్ళని రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ, సిఆర్డీఏ వ్యవస్థలను పూర్తిగా మేనేజ్ చేస్తూ, పోలీసు వ్యవస్థలను, రెవెన్యూ వ్యవస్థలను పూర్తిగా మేనేజ్ చేస్తూ, ఇప్పుడు 5 లక్షలకి 10 లక్షలకు కొన్నటువంటి భూములను ఇప్పుడు సుమారుగా 6-7 కోట్లు ఉన్నటువంటి వాల్యుయేషన్ ఉన్నటువంటి భూములను ఉచితంగా కాజేయాలని చెప్పి పేద దళిత రైతులను పాపం వాళ్ళు మానసిక క్షోభకు గురి చేస్తూ ఉన్నారు. ఎలా కాజేస్తున్నారు? అసలు ఏంటి పరిస్థితి? చాలామంది దీంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ చాలామంది ఉన్నారు. ఉదాహరణకి ఎంఎన్ఎం సురేష్ అనేటువంటి ఒక అతను ఉన్నాడు. అతను 2014 సంవత్సరంలో మీకు నా దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు అతను రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది. గతంలో అతను చేసుకున్నటువంటి అగ్రిమెంట్లు ఉన్నాయి, జీపీఎల్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అతను స్వయాన అతని యొక్క వియంకుడు ఏబి వెంకటేశ్వరరావు గారు, మాజీ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు గారు స్వయాన అతని వియంకుడు, అతని పేరును వాడుతూ అవసరమైన చోట అతను ఇన్వాల్వ్ చేస్తూ, నాకు సీఎంఓలో పెద్ద పలుకుబడి ఉంది, నాకు చాలామంది తెలుసు అని చెప్పి పేద దళిత రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళను బెదిరించి మీరు కానీ మాకు రిజిస్ట్రేషన్ చేస్తానంటేనే, మాతో ఒప్పందం అయితేనే కారు చౌక్కి ఇప్పుడు 10 లక్షలకో 15 లక్షలకో మీరు మాకు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి మీరు మాతో ఒప్పందం అయితేనే మీ పేరు మీద ప్లాట్ అలాట్మెంట్ జరుగుతుంది, మీకు రిజిస్ట్రేషన్ అవుతుందని చెప్పి పాపం పేద దళిత రైతులను బెదిరించి ఒక పథకం ప్రకారం చాలామంది టీడీపీ నాయకులు ఇప్పుడు చాలా పెద్ద, దాదాపుగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఒక 3,000 ఎకరాలని టార్గెట్ చేసుకొని చాలా వేల కోట్లు చాలా పెద్ద స్థాయిలో ఈ భూకుంభకానికి తెరదించుతా ఉన్నారని చెప్పి. అంటే వీళ్ళు ఏదైతే గుమ్మడి సురేష్ కొనుగోలు చేశారో అవి గతంలోనే ఏదైతే కొనుగోలు చేశారో రైతుల దగ్గర నుంచి వాళ్ళతో భూ సమీకరణకి ఇప్పించాడు. అయితే ప్లాట్లు కొట్టలేదు, అప్పుడు ఆపేశారు. ఇప్పుడు దాన్ని ఎట్లా డీల్ చేస్తున్నారు? ఇప్పుడు గతంలో అవి ప్లాట్ల అలాట్మెంట్ జరగలేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి వ్యక్తులకు మాత్రమే సిఆర్డీఏ వాళ్ళు ప్రభుత్వ పెద్దలతో వాళ్ళకు ప్లాట్ల అలాట్మెంట్ చేస్తున్నారు. ఒకవేళ రైతులు కానీ వాళ్ళ మాట వినకపోతే వాళ్ళని డిఎస్పీ ఆఫీస్కి పిలిపించి స్వయంగా డిఎస్పీనే కూర్చొని డిఎస్పీనే సెటిల్మెంట్లు చేస్తూ, డిఎస్పీనే రైతులను బెదిరిస్తూ, కావాలని నేను చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం పేద దళిత రైతుల పట్ల ఏ మాత్రం సిద్ధశుద్ధి ఉంటే డిఎస్పీ మీద, తుళ్ళూరు డిఎస్పీ మీద ఎంక్వైరీ అయ్యండి. నా దగ్గర పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ ఉంది. డిఎస్పీనే స్వయంగా కూర్చొని సెటిల్మెంట్లు చేస్తూ, నా దగ్గర ఒక డాక్యుమెంట్ కూడా ఉంది, వాళ్ళ బామ్మర్ది పేరు మీదే మొన్న అతను రిజిస్ట్రేషన్ చేయించాడు. అంటే అతను ఈ దళారీ వ్యవస్థకి, ఈ ప్రభుత్వ పెద్దలకి, ఈ టీడీపీ గోండాలకి, రౌడీలకి, వీళ్ళందరికీ డిఎస్పీ సెటిల్మెంట్లు చేస్తూ దాంట్లో ఒక 200 గజాలు 300 గజాలు నాకు ఇవ్వండి అని చెప్పి ఒప్పందం అవుతూ ఏనా ప్లస్ అని చెప్పినటువంటి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించే విధంగా వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి చాలామంది ఉన్నారు. నేను అవన్నీ ముందు ఆ ఎవిడెన్స్ అన్ని మీకు ఇస్తూ ఉంటాను. అవన్నీ కూడా నేను ప్రజలకి, మీడియాకి ఖచ్చితంగా ఇవన్నీ ఇస్తూ ఉంటాను. డిఎస్పీ కానీ, గుమ్మడి సురేష్, ప్రభుత్వ పెద్దలు, టీడీపీ నాయకులు ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి పేద దళిత రైతులను పూర్తిగా అన్యాయం చేస్తూ, వాళ్ళ భవిష్యత్తును పూర్తిగా లాగేసుకుంటూ
ప్రజల్ని పూర్తిగా రోడ్డుకి లాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే అక్కడ ఎస్ఐండ్ రిజిస్ట్రేషన్ల మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయండి. నేను ఒక విషయాన్ని చెప్తా ఉన్నాను, వాళ్ళతో సెటిల్ అయినటువంటి రైతు ఏదైతే ఉంటాడో వాళ్ళతో సెటిల్ అయితే అదే రోజు ఉదయాన్నే ఎస్ఐండ్ రైతులకి రిజిస్ట్రేషన్ అవుతుంది. మళ్ళీ 1 అవర్ ఆగి మళ్ళీ ఒక 2 అవర్స్ ఆగి అదే రోజు మళ్ళీ వీళ్ళు ఏదైతే వీళ్ళ పేర్లు గుమ్మడి సురేష్ స్వయంగా ఇది వచ్చి మీరు చూడండి, గుమ్మడి సురేషే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు స్వయంగా అతని పేరు మీద. ఎవరైతే వీళ్ళతో సెటిల్ అవుతారో అదే రోజు 2 రిజిస్ట్రేషన్లు, రైతుకి రిజిస్ట్రేషన్ అవుతుంది, అదే రోజు ఈ దళారీ వ్యవస్థకు కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది. వీటన్నిటి మీద ఎస్ఐండ్ రిజిస్ట్రేషన్ల మీద చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే, పేద దళిత రైతుల పట్ల ఏ మాత్రం జాలి దయ కనికరం ఉంటే ఎస్ఐండ్ రిజిస్ట్రేషన్ల మీద తక్షణమే ఎంక్వైరీ చేసి పేద దళిత రైతులకు న్యాయం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. పూర్తిగా సందీప్ అయితే ఒకటే చెప్తున్నారు, 2015లో ఎప్పుడైతే అమరావతి ప్రకటించక ముందు భారీ స్థాయిలో తెలుగుదేశం నాయకులు అలానే తెలుగుదేశం సానుభూతి పరులు అప్పటి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అసైన్డ్ భూములు కారు చౌకగా 5 లక్షలు 10 లక్షలకు పూర్తిగా అసైన్డ్ రైతుల దగ్గర నుంచి కొట్టేశారు. ఇప్పుడు వాటిని అప్పట్లో ప్లాట్లు కొట్టకుండా సిఆర్డిఏ ఏదైతే రాజధానికి భూమి ఇస్తుందో దానికి రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తుంది, అప్పుడు కొట్టనివ్వకుండా అడ్డుపడ్డారు. ఇప్పుడు ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళు సిఆర్డిఏ దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు పలానా ఎక్స్ వైకి మాత్రమే ఆ రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తూ ఉన్నారు. దాన్ని వెంటనే అసైన్డ్ రైతులు ఎవరైతే కొనుగోలు చేశారో తెలుగుదేశం నాయకులు వాళ్ళకి వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. పూర్తిగా అసైన్డ్ భూముల రైతులను పూర్తిగా బెదిరించి రిటర్నబుల్ ప్లాట్లు కూడా ఒక పథకం ప్రకారం కొట్టేస్తున్నారు. ఇందులో ఏబి వెంకటేశ్వరరావు వియంకుడు గుమ్మడి సురేష్ ఉన్నాడు. గుమ్మడి సురేష్ కూడా దీనిలో కీలక పాత్ర వహించారు. దీనికి సంబంధించి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఈ వ్యవహారం మొత్తం పైన ఖచ్చితంగా ప్రభుత్వం ఒక ఎంక్వైరీ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనిలో డిఎస్పీ తుళ్ళూరు డిఎస్పీ కీలక పాత్ర వహిస్తున్నారని కూడా సందీప్ ఆరోపిస్తూ ఉన్నారు.